Hi, bro. Hi, bro. So, ఈ క్వశ్చన్ మీకే. సో, వాట్ వాస్ దట్ వన్ పాయింట్ యాక్సెప్టింగ్ Rakasa? Um, ఏంటని చెప్పారండి ద ప్లాట్ పాయింట్ బ్రో. ఓకే. నిహారిక మ్యామ్ మీకే క్వశ్చన్. Yes. సో, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ రిలీజింగ్ Rakasa ఇన్ థియేటర్స్. Thank you. సో, అందరికీ ఒక బ్రాండ్ పడిపోయింది. అంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే పక్కా హిట్ అని చెప్పి. అంటే లైక్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ ఆడియన్స్. Thank you. సో, వాట్ ఈస్ దట్ వన్ పాయింట్? అంటే మనకి చాలా ఉన్నాయి మూవీస్ హారర్ కామెడీలో. సో, వై Rakasa? Because Rakasa is not a horror comedy. It's a fantasy comedy. I thought మన తెలుగులో ప్లీజ్ యూ కెన్ సిట్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ క్వశ్చన్. యా ప్లీజ్ ప్లీజ్. పర్లేదు, మీరు కూర్చొని అడగచ్చు. యా ఫార్మల్ సెటప్లో లేవక్కర. ఓ సారీ సార్, ఆయన ఎంత ఓపెన్ చెప్పాడు, హే కెమెరా కనపడాలి లేకపోతే ఎలా. Yeah, so to answer your question, ఫస్ట్లీ నాకు ఒక ప్రాపర్ ఫ్యాంటసీ కామెడీ తెలుగులో వచ్చి చాలా నాళ్ళు అయింది అనిపించింది. హారర్ కామెడీస్ మనం చూస్తూ ఉంటాం, థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం, బట్ ఒక ఫ్యాంటసీ అండ్ ఇంకా అడ్వెంచర్ తోటి మిక్స్ అయ్యి ఒక స్లాప్స్టిక్ కామెడీ కాకుండా లైక్ రియల్ కామెడీ, ఐ ఫీల్ లైక్ ఇట్స్ బిన్ వెరీ లాంగ్. అండ్ నాకు కమిటీ కుర్రోళ్ళు తర్వాత చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి రూరల్ డ్రామా మీద, అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ మీద. బట్ I wanted to do something different, and Rakasa was definitely something different. And Mansa, when she narrated the story also, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. there are some points కొన్ని మీరు టీజర్లో చూసుంటారు అండ్ కొన్ని ట్రైలర్లో ఉంటాయి. అండ్ that is something that excited me to do from Pink Elephant. ఓకే. సీనా మీకే. ఇద్దరు అడిగేసాం కదా, ఈయన అడగబోదు ఫీల్ అవుతాడు. ఊరికనే సీరియస్గా చెప్పండి. సో, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. యాజ్ యూజువల్ అండి, అంటే నేను కామెడీ కాకుండా ఏం చేసినా చూడరు. సో డైరెక్టర్ గారు కామెడీగా రాశారు. సో సినిమా అదే చెప్పు శ్రీను, this is the first film where Shrinu is there in all 3 songs. యా All 4 songs. కానీ సేమ్ పేమెంట్ అండి. అయితే ఏమన్నారు? సింగిల్ పేమెంట్. 3 సాంగ్స్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను, సినిమా అంతా ఉంటానండి. సో ఈయనతో పాటు అలా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, చాలా జోయిలో ఉంటుంది, చాలా ఫన్నీ ఉంటుంది. ఎస్పెషల్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే కామెడీ ఉంటుంది దీంట్లో. హెల్దీ కామెడీ, క్లీన్ కామెడీ. యా ఓకే. విషింగ్ ఆల్ ది బెస్ట్ టీమ్ Rakasa. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏప్రిల్ 3rd. శ్రీనాన్న దగ్గర తర్వాత వస్తాను నేను. హలో సార్ సంగీత్. హాయ్ అండి. సో మీరు హీరో అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? నా ముందు వచ్చిన ప్రతి హీరో సూపర్ సార్. అందరూ. సో మీరు యాక్టర్గా ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నారు. సో అంటే కామెడీ కమ్ సీరియస్నెస్ చేయాలంటే బాగా గ్రిప్ ఉండాలి యాక్టింగ్ పైన. సో దీనికి మీరు ఎలాంటి వర్క్షాప్ చేశారు అండ్ ఎలాంటి కేరింగ్ తీసుకున్నారు క్యారెక్టరైజేషన్ పైన? వర్క్షాప్ ఏం చేయలేదండి. నేను కుదిరినంత వరకు డైరెక్టర్తో మాడతానే ఉంటాను. నేను నాకు ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు బేస్ చేస్తుందో అర్థం అవ్వాలంటే ఫస్ట్ నాకు డైరెక్టర్ అర్థం అవ్వాలి. సో నేను ఎనీ ఫిల్మ్ మనకి మెథడ్ యాక్టింగ్ అని మనకి రావు, అంత ప్రాసెస్ కూడా లేదు. డైరెక్టర్తో మాట్లాడడం అండి, స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయడం, డైరెక్టర్తో మాట్లాడడం అంతే. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీ ప్రతి ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ కన్నా ఇది చాలా యూనిక్గా ఉంది, Thank అంటే you, కొత్తగా thank you, ఉంది. thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి నిహారిక గారికి నా క్వశ్చన్. సో మేడం, మీరు ఇప్పుడు ఈ అనుకున్న బడ్జెట్ ఈ ఒక్కొక్కసారి మూవీ తీస్తున్నప్పుడు మీరు షూటింగ్స్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి, అండ్ మీరు అనుకున్నంత బడ్జెట్ పైన ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే మీరు అనుకున్న దానికి టైంకి మూవీ కంప్లీట్ అవ్వకపోవడం అలాంటివి. యాక్చువల్లీ ఇంకొంచెం ఎర్లీగా అవ్వాలి, బట్ మధ్యలో ఆ స్ట్రైక్ అవ్వడం వల్ల ఒక 16 to 20 days బ్రేక్ వచ్చింది. దట్స్ ద ఓన్లీ బ్రేక్ దట్ వీ హ్యాడ్. వర్షాలు ఈ రెండు రీజన్స్ వల్ల అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ బ్రేక్ వచ్చింది. బికాజ్ ద 16 days స్ట్రైక్ అనేది ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. రెయిన్స్ వీ ఎక్స్పెక్టెడ్, బట్ ఆ స్ట్రైక్ వల్లే డీలే అయింది. కానీ అదర్వైజ్ దే వాజ్ నో ఓవర్ బడ్జెట్ అండ్ నో అదర్ డీలేస్. ఓకే. సో దీంట్లో మీరు ఏమైనా క్యామియో రోల్లో కనిపించే అవకాశం ఉందా ఈ సినిమాలో? అలా చూస్తేనే ఏదో ఉందా అనుకుంటారు. అలా కాదు, కమిటీలో ఉన్నానన్నా. దీంట్లో కూడా ఏమైనా చేశారా క్యామియో రోల్ అలాంటిది?
సినిమాలో ఏం రోల్ చేయలేదండి. నో క్యామియో రోల్స్. ఓకే మ్యామ్. అది రోల్ కాదు కదా శీలు. ఉన్నారు కదా ఒక ప్రొడ్యూసర్ రోల్ చేశారండి. ప్రొడ్యూసర్ రోల్ ఉంటారండి, ఒక ఎలా role చేశాను సంగీత్ ప్రొడ్యూసర్ రోల్? అది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. పర్లేదు, వన్ టైం వచ్చాను ప్రొడ్యూసర్ లాగా. ఓకే. సో మేడం మీరు ప్రొడ్యూసర్గా సంగీత్ గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు యాక్టింగ్లో? యాజ్ అన్ యాక్టర్ 100 out of 10. Oh, ఐ థింక్ సంగీత్ ఈజ్ అ ఫినామినల్ యాక్టర్. నేను అన్ని నా వర్డ్స్ అన్ని దాచుకుంటున్నా ఫర్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్ బికాస్ ఐ రియలీ ఐ వాజ్ సర్ప్రైజ్. అండ్ ఫస్ట్ మొన్న చూస్తున్నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మేము ప్రివ్యూ వేసినప్పుడు నేను ఒక స్టోరీ పెట్టా సంగీత్ గురించి. అది నేను మళ్ళీ మా ప్రీ రిలీజ్ అప్పుడు ఐ పుట్ దట్ అవుట్ బికాజ్ అప్పుడు చెప్పిందే ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. అందుకనే నేను విజనరీ అప్పుడు. సూపర్ మ్యామ్. సీను గారికి నా Hi. క్వశ్చన్. సో మీకు ఎలా అనిపించింది శోభన్ గారితో యాక్ట్ చేయడం? నేను అప్పుడు కూడా చెప్పానండి ఇదే మాట, మొన్న టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను. అండ్ నేను ఫస్ట్ డే 1 నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సెట్లో కలిసినప్పుడు తనతో ఒక డైలాగ్ కన్వర్జేషన్ జరిగినప్పుడు నేను పక్కొచ్చి అంటే ఏమనుకోద్దు, ఈడెవడరా, ఈడేంట్రా, ఆ టైమింగ్ ఏంట్రా, ఆడు పర్ఫార్మెన్స్ ఏంట్రా, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. నేను అనుకున్నాను ఆ రోజు అనుకున్నాను, సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు. ఫెంటాస్టిక్ యాక్టర్. సో మీరు జీరోగా స్టార్ట్ అయ్యారు. సో అప్పుడు గెటప్ సీను గారికి ఇప్పుడు గెటప్ సీను గారికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పుడు సీన్ అండి, ఇప్పుడు గెటప్ సీన్ అంతే. అంటే అప్పుడు ఉన్న స్ట్రగల్స్ ఏమైనా చెప్పుకోలేని ప్రాసెస్ అండి అంతే, అందరికీ ప్రాసెస్, ప్రతి లైఫ్లో ప్రాసెస్. అది కష్టమేం కాదు, స్ట్రగుల్స్ ఏం కాదు, ఇట్స్ లైక్ ప్రాసెస్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్ డానీ. అన్నం తింటావా, ఎనర్జీ తింటావా అన్న? అంత ఎనర్జెటిక్గా ఉంటావు. ఇంత ఈయనందైతే ఆబ్వియస్లీ ఐ కాంట్ మ్యాచ్. నాకు వినిపించలేదు ఏం చెప్పాను. అన్నాన్ని ఎనర్జీలో కలుపుకొని తింటాడు అన్నారు. పంచుకొని. చెప్పన్న. జెన్యూన్ క్వశ్చన్ అది. నిజంగా అంటే వేరే level కాంప్లిమెంట్ అనుకున్నాను నేను. ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, నేను ప్రిపేర్ అవ్వలేదు ఇది. ఓకే. ఇంకోటి ఏమైనా అడగరా ప్లీజ్? సరే. యాక్చువల్లీ మొన్న కపుల్ ఫ్రెండ్ అప్పుడు మీ అన్నని అడిగిన, మీరు డ్రెస్సెస్ మార్చుకొని వేసుకుంటారా అంటే, వాడు వేసుకున్న ప్రతి షర్ట్ నాదే అని కాన్ఫిడెంట్గా అన్నాడు. వాడి షర్ట్ వేసుకున్నాడా? వాడి షర్ట్ ఎప్పుడు వేసుకున్నాడు? ఇది కాదు కానీ వేరే. ఇది కూడా ఈ షర్ట్ ఈవిడే కుట్టించారు నా కోసం. యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా, బట్ అది చూసి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిందని లైట్ తీసుకున్నా. సో ఆవిడ ఇచ్చారు. ఓకే. ఈ ప్యాంట్ మా వాడిది. ఓకే. అంటే వాడు హిట్ కొట్టాడు కదా, ఆ హిట్ కొట్టిన బట్టలు వేసుకుంటే నాకు హిట్ వస్తుందని. నైస్. షూలు షూలు తెలీదు, ఏదో డబ్బాలో దొరికే ఇంట్లో దాన్ని తుడుచుకుని తెచ్చుకుని వేసుకున్నా. సంతోష్దే. అదైతే కరెక్టే కదా, షర్ట్ మీ ఉంది. నేను వేసుకునే బట్టలు అన్నీ వాడివే. ఈ సినిమా అప్పటి నుంచి కాదు, కాదు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఏ సంగీత్ వాట్ నైస్ షర్ట్ అంటే మా అన్నది అని చెప్పేవాడు. సో ప్రతి బాయ్ అదే చెప్తాడు, ఏదైనా బాగుందంటే ఇది నాది కాదు, నా ఫ్రెండ్ది బాగుంటుంది. ఇది మా అన్నది అంతే. మనకొద్దు క్రెడిట్, మనకెందుకు, వేరే వాళ్ళే. అంతే అంతే. ఒకసారి కంటిన్యూటీల కోసం ఆయన ఫోన్ చేశాడు లొకేషన్కి, అలాగే కంటిన్యూటీ షాట్ రా బాబు. ఓకేనా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. నిహారిక గారి హలో అండి. అది ఫస్ట్ కమిటీ చేశారు, నెక్స్ట్ రాకాస. అంటే టైటిల్ మర్చిపోయారు కదా, అందుకే చూసారు కదా. కెమెరా క్లోజ్ Atleast రాకాస అన్నారండి, రకస కాకుండా. రాకాస అన్నారు. థ్యాంక్ యూ. అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్? బడ్జెట్ ఎక్కువ ఇది. ఎస్, అది కాకుండా మా కమిటీలో విఎఫ్ఎక్స్ లేవండి. లైక్ ఆబ్వియస్లీ బికాస్ ఇట్ వాజ్ అ వెరీ రూరల్, ట్రూ టు సెల్ఫ్, లైక్ చాలా గ్రౌండెడ్ సినిమా కాబట్టి మేము అన్ని లైవ్ లొకేషన్స్లో అట్లా చేసాము. బట్ రాకాసలో మేము సెట్స్లో చేసాం, మేము లైవ్ లొకేషన్స్లో కూడా చేసాం. సో విఎఫ్ఎక్స్ నాకు చాలా కొత్తగా ఉండింది, యూనో టు వర్క్ విత్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఎందుకంటే మనకి ఎండ్ వరకు అది ఎలా ఉంటుందో తెలీదు. సో ఆ ప్రాసెస్ అంతా ఫర్ మీ లైక్ మై జడ్జ్మెంట్ వాజ్ వెరీ ట్రిక్కీ. బట్ ఇన్ ద ప్రాసెస్ నేను నేర్చుకున్నాను. విజువల్స్ కూడా ట్రైలర్లో చాలా బాగున్నాయి. సరే, విజువల్స్ అవన్నీ సీజీ చాలా బాగున్నాయి. శోభన్ అన్నకి బ్రో ఓ శ్రీ రేపురా ఆ కాన్సెప్ట్ ఎవరు? అంటే చాలా ఆన్సర్ చెప్తున్నాను. చాలా ఈజీగా అరే స్త్రీలా ఉందిరా, ఇది స్త్రీ చూసి తీసారా అని అనేస్తారు కదా, దాని బదులు మేమే అనేసుకున్నాం. ఓ శ్రీ రేపురా. ఓ స్త్రీ రేపురా అని మేమే అనేసుకున్నాం. ముందే మేము జోక్ వేసుకున్న తర్వాత ఎవడేమనలేదు కానీ ముందే మేము వేసేసుకున్నాం.
అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా రియల్ లైఫ్‌లో? ఏది ఏంటి దెయ్యం కనిపించడమా? దయ్యం స్త్రీలు కనపడ్డావా దయ్యం కనపడ్డావా? స్త్రీ కనపడినప్పుడు రేపు రా అంటావు. దెయ్యం కనపడినా కూడా రేపు రా అంటావు. దయ్యం కనపడితే ఎందుకు రమ్మంటాను అసలు నేను? లేదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు జరగల, టచ్ వుడ్. ఓకే. అంటే ఈ ఫిక్షన్ అంటే ఈ మూఢనమ్మకాలు నమ్ముతారా అన్న? దేవుడిని నమ్ముతారా? దయ్యాన్ని నమ్ముతారా అని? ఎనర్జీ నమ్ముతాను నేను. ఎనర్జీ. ఒక ప్లేస్‌కి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది. అలాగే ఒక ప్లేస్‌కి నెగెటివ్ ఎనర్జీ ఉంటది. అది నమ్ముతాను నేను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, హాయ్ హాయ్ ఐఎమ్ మనోజ్. హాయ్. కానీ లవ్ లేదు. మీరు వచ్చారు కదా మ్యాచ్ కరెప్పుడు కరెక్ట్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా మీరు? ఐఎమ్ గుడ్. మ్యాథ్లో ఒక యూత్ ఎంటర్టైనర్ తెచ్చారు. ఇది ఒకటి ఫ్యాంటసీ వరల్డ్. నెక్స్ట్ రామ్ కామ్ టైప్ ఏమని తీస్తారు, ఎందుకంటే మీరు చాలా బాగుంటారు. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ కూడా హీరోయిన్ అడగచ్చు మీరు. ఈ సినిమా కాదు. ఓకే, ఈ సినిమా కాదు, బట్ నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ మంచి రూరల్ బ్యాక్డ్రాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. సో క్యూట్గా ఉంటుంది అది కూడా, లవ్ స్టోరీ. కపుల్ ఫ్రెండ్లీకి మీ అన్నతో ప్రభాస్ అన్న ఇది ఇంటర్వ్యూ ఏమైనా ప్లాన్ చేస్తారు? మీరు ఎవరితో ప్లాన్ చేస్తారు? ప్రభాస్ అన్నతో ఏమన్నా? అది ఆయన చెప్పాలి. అది ప్రభాస్. ఈ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళాలి? పెద్ద గురించి ఏమని అడగాలి, చిన్ని అడగాలి. ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ హీరోయిన్ గారు, అయ్యా ప్రొడ్యూసర్ గారికి. సారీ. చాలా న్యాచురల్గా ఇస్తున్నాడు ఆయన. అలా కాకపోతే ఆస్కర్స్ నిన్నే అయిపోయినాయి. చాలా న్యాచురల్గా చేశాడు. ఇందాక ఇది ఈవెంట్ ఇన్విటేషన్ రాగానే నేను స్పాటిఫై ఆటోమేటిక్గా నియారిక అని వచ్చేసింది. అది యాక్చువల్లీ దేవశ్రీ ప్రసాద్ గారు ఊసరవెల్లి సినిమాలో తమన్నా కోసం రాశారా, ఆయన సబ్ కాన్షియస్ మైండ్లో నా కోసం మీకోసం రాశారు. రాశారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ సాంగ్ కొడితే కింద ఫస్ట్ 25 నావే ఉంటాయి, దాని తర్వాత ఎక్కడో లాస్ట్లో. కింద కాదు, ఫస్ట్ మీద వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నో, బట్ ఐ యాక్చువల్లీ జెన్యున్లీ లైక్ ఇట్. అందరూ వాళ్ళ మీద పాట వాళ్ళు చేయించుకుంటారు, నాకు అలా వచ్చింది. థ్యాంక్ యూ. కమిటీ గురాలు హిట్ అయింది. శ్రీను, ఏంటి శ్రీను నన్ను క్వశ్చన్ అడిగితే వాట్స్ యువర్ ప్రాబ్లం? జెలస్సా నీకు? నీ మీద కూడా పాట ఉంది కదా, అల్లుడు సీను అని. థ్యాంక్ యూ. ఈ విధంగా నాకు ఆ సాంగ్ని గుర్తు చేశారు. ఇది కమిటీ కురాలతో మంచి ఇటు కొట్టారు, దీంతో ఇటు కొట్టారు. అది టీజర్ చూసినప్పుడే తెలిసిపోయింది. ఇది మీరు చూసినప్పుడు ఒకటే టెంప్లెట్ గుర్తొస్తుంది నాకు. వస్తారు ఇటు కొట్టారు రిపీట్, వస్తారు ఇటు కొట్టారు రిపీట్. అది క్వశ్చన్ ఏది ఉందా? ఏంటి సుధా మనోడు వేస్తూనే ఉన్నాడు సుధా. వీళ్ళు ఏంటంటే నిమ్మకాయలు పాకెట్లా దేనికి? అట్లా కలుపుతుండే పులిహార. అన్నది పులిహోర అన్న, బయట క్రింజ్ అంటానన్న. కెమెరా నీ మీద అయితే క్లోజ్ ఉంది కదా సార్. మనోడు బట్ నిలబడి థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ మనోజ్. హలో హలో. దిస్ ఇస్ జాస్మిత. అండ్ మీరు టీజర్లో లాస్ట్కి స్త్రీ అని అన్నారు కదా, అది కొంపతీసి గెటప్ సీన్ అయితే కాదు కదా? ఏమో చెప్పలేము. ఏమో గుర్రం ఎక్కడా వచ్చిందో ఏమో ఆ గెటప్ కూడా వినేసారేమో. ఓకే. నిహారిక గారు, మీరు ఈ ఫిలిం ద్వారా ఏమన్నా నేర్చుకున్నారా? నేనా? నథింగ్ న్యూ. ఐ డిడ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ న్యూ, బట్ త్రూ అవుట్ అంటే లెర్నింగ్ అది చెప్పాను కదా ఇందాక, విఎఫ్ఎక్స్ గురించి. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్. ఓకే, అంటే వీళ్ళ దగ్గర నుండి ఏం వీళ్ళ నేర్చుకున్నారు? దగ్గర నుంచా? అంత అంత ఆ అంత ఎక్స్ప్రెషన్ లోనే అర్థమైంది ఆన్సర్. ఏం నేర్చుకుంటాను శ్రీను? నేను నేర్చుకోద్దని చెప్తున్నా ఆ కామెడీ టైమింగ్. ఓకే, సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ ఫోన్ చేసి ఏదో చెప్పించినట్టు ఉంది. సంగీత అన్న, యాక్చువల్ నీ మీద కోపం ఉంది కొంచెము, కానీ ఏం మాట్లాడలేకపోతాను. అది ఏంటంటే లాస్ట్ టైం మనం మ్యాథ్స్ స్క్వేర్లో కలిసాము, మనం చాలా మంచిగా మాట్లాడుకున్నాము. కాకపోతే ఏంటంటే మీ కమిటీ కూరల్లో ఒకటి ప్రెస్ మీట్లు అంటారు కదా, రానా గారు ఇట్లా ఎడిటింగ్లో లేపేశారు. ఎడిటింగ్ వీళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూస్ మొత్తంలో మీమస్ మీట్నే లేపేశారు, లేపేశారా? అది అప్లోడ్ చేయలేదు. సో ఆ రోజు మనకు ఒక మంచి బాండింగ్ క్లియర్ అవుతుంది.
ఇదైతే అప్లోడ్ చేసేది చూసుకోండి. నేను చేస్తాను. ప్రొడ్యూసర్ ఈవిడికంటే పెద్ద అయితే ఎవరు లేరు ఈ ప్రొడక్షన్లో. సో డైరెక్ట్ ఈవిడికి చెప్పండి. మ్మ్. నా చేతిలో ఏముండాలి, ఇంక నాకు మైక్ పెడతారు, వచ్చి మాడమంటారు, నేను ఎంజాయ్ చేస్తా. అది చాలా బాగుందని నేను ఫీల్ అయినా ఆ రోజు. అది మా వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పిన యాక్చువల్ మీ అర్థమైంది. ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు నార్మల్. అంటే మొన్న స్టార్టింగ్ నుంచి ఇద్దరు చేస్తున్నారు. అది ఉగాది. మన సినిమాని కదా, మనం చేయకపోతే ఏడు చేస్తారు. ఓకే అన్న. అండ్ ఇప్పుడు గోల్కొండ హై స్కూల్లో చూసుకుంటే మొత్తం లడ్డు లడ్డు నా తీరు ఉన్నావు. ఇప్పుడు మొత్తం నీకంటే ఎక్కువ నేను కట్టపుల్లలకి అయినావు. జర సీక్రెట్ చేయమని చెప్తే మేము కూడా మన ట్విట్టర్లో కూడా ఎవరో ఇది పాత ఫోటోలు ఏటు ప్రతిసారి నా సినిమా వచ్చినప్పుడల్లా ఆ పాత ఫోటో ఒక్కటి వస్తుంది గోల్కొండ హై స్కూల్. అంటే దానిలో కొంచెం నల్లగా మా తీరు కొంచెం ఇట్లున్నావు. ఇప్పుడు తెల్ల మెరిసిపోతున్నావు. మేకప్ వేసిన. మేకప్ అయిపోయినా కూడా ఆఫ్లైన్ లుక్ చూసినా అన్న నేను. నలుపు మంచిదే కదా, నలుపు ఇప్పుడు ఏంటి నలుపుని అది ఇచ్చేస్తుందా? నలుపు మంచిదే, మరొక మంచిదే, అన్ని కలర్స్ మంచివే. అంటే మొక్కలు చూడడం బంద్ చేసిరా నిజమా? ఆ? కలిపేసుకుంటున్నాడు చూసా. ఏమన్నారు? అంటే ఈ జమానాలో మొక్కలు చూసుడు బంద్ చేసిరు, అందుకని అడుగుతున్నా టిప్స్. అంటే నువ్వు అంటే హ్యాండ్సమ్ ఉన్నావు అన్న, నేను చూస్తారు, మేము అడగద్దా టిప్స్? మొక్కలు చూడడం ఆపేస్తే మంచిగా ఉంటే ఏంటి, మంచిగా లేకపోతే ఏంది? అంటే సారీ మొక్కలు చూస్తారు అన్న, పోయి కన్ఫ్యూజ్ అయిపోయినా. అది చెప్పండి, బాలం మెరుపులాగా ఆ ఏజ్లో వాళ్ళ మెరుపు అంటే అదే ఏజ్లు బట్టి కొంచెం ఉంటుంది అనమాట. అది ఎంగేజ్లో ఉంటుంది కదా, కొంచెం ఒళ్ళు చేస్తాం తర్వాత squeeze బేబీ అయిపోతుంది. ఫ్యాట్. అట్లా అది అంతే తప్పించి డైట్ చేసి అదే Because తీసుకున్నారు he was very young. పంపిసి You are చాలా not ఫైట్ in- చేశారండి, చాలా కష్టపడ్డారని చెప్తే పంపిసి నేను అసలు ఏమీ చెప్పలేదు ఇంకా. అన్నీ ఏం చెప్పలేడు అన్న, మొత్తం నువ్వు చెప్తా. అదే బేబీ ఫ్యాట్ అంతే. ఓకే అన్న. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సీనన్న. హాయ్ బ్రో. ఫస్ట్ మీతో మాట్లాడితే వదిలిపోద్ది. మాట్లాడితే ఒక పని అయిపోతారు, పని అయిపోద్ది, ఓ దిష్టి పోతుంది. ఒక దిష్టి పోద్ది. నేను నిమ్మకాయనా, నేను ఎండి మిరపకాయన టైర్ కింద తొక్కేసి వెళ్ళిపోవడానికి అందుకే బ్రో భయం వేస్తుంది. ఒప్పేసుకున్నట్టు ఉంటుంది. నిజం బ్రో. ఓకే ఓకే సర్లే. ఫస్ట్ ఏప్రిల్ 3rd మంతేరా? Yeah. టైం ఉంది బ్రో ఇంకా. అదే ఫస్ట్ అంటా ఉంటే చిన్న తెర పెద్ద తెర అంటే మీరు చూస్ వన్ అంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? చిన్న తెర పెద్ద తెర. అదే కామెడీ షోస్. అదే కింద కూర్చుంటే పెద్ద తెర, బ్యాక్ కూర్చుంటే చిన్న తెర. కామెడీ షోస్ మూవీస్ అన్న. అది రెండు ఒకటే బ్రో, రెండు ఒకటే. అంటే అందులో చిన్న తెరలో ఏంటంటే మనకి వేరే ఎమోషన్స్ ఉండవు, ఓకే కామెడీయే చేయాలి, ప్రతి సెకండ్ నవ్వించాలి, అక్కడ టార్గెట్ అదే. ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, కథ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, పాట ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాని మధ్యలో వచ్చి ఉంటాను, అక్కడ మొత్తం ఉంటాను, అంతే తేడా. ఓకే చాలన్నా, హ్యాపీ. థ్యాంక్ యూ. హారిక గారు, ఎస్. ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు, హిట్ కొడతారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ మా రామ్ చరణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రొడ్యూసర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా చేస్తాను నేను. చాలా మీ స్మైల్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఇద్దరు హీరోస్, సో బ్రదర్ అన్నాక కనీసం కాంపిటీషన్ ఉంటుంది. సో మీ ఇద్దరు ఏదో టైంలో అనుకుంటారు కదా, నేనే బాగా చేస్తానరా నీకన్నా యాక్టింగ్ అని. అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మూవీస్? ఎక్కడికి వచ్చా భయ, బాహుబలిలో మహేష్ మధ్య రాజ్యం పొలాలు ఎవరికి వచ్చాయండి, ఎక్కడ పెడతారో తీసుకొచ్చి. అందుకే బ్రో ఫస్ట్ నీతో కంప్లీట్ చేసా, మధ్యలో రావేమో అనుకున్నా వచ్చేస్తాను. నా మీదకి వస్తే ఏం రాకుండా ఎలా ఉంటారు? డెఫినెట్గా వస్తారు. బట్ ఆ గెటప్ వేయమంటారా ఏంటి ఇప్పుడు? అదేసారా? వస్తా బ్రో, అన్నీ వస్తాయి. లేదు అస్సలు అలాంటిది ఆ కాన్వర్సేషన్ మేము మాట్లాడుకోవడమే చాలా తక్కువ. మీమ్స్ మీరు చేసే మీమ్స్ అన్ని మేమే వాడుతుంటాం. వాడు మాకు పంపుతా, నేను వాడికి పంపుతా. అలాంటి అసలు టాకే జరగదు. ఫైనల్గా హగ్ ఇస్తారా? నేనా? అదే బ్రో, షోలో మీ బ్రదర్ అది మీ మీకు ప్రభాస్ గారు అడిగారు మీకు కదా, వద్దా? నాకు కావాలి బ్రో. మరి రండి. నన్ను ఎలాగో ఎవరు అడగట్లేదు. మీ మీమ్ పేజ్ పేరేంటి? స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్ అన్న రీసెంట్గా ఒక మంచి కంటెంట్ ఇచ్చాడు, 5M కూడా క్రాస్ అయింది. ఓ యా, అది మీరేనా? పెట్టాను, చూసారా అన్న? ఎందుకు చూడలేదు? నాకు మీ డైలాగ్ అది చెప్పారు కదా, అది 5M అయింది. తెలుసు. సో ఇప్పుడు సంతోష్ అన్న దగ్గర అయితే ఎట్లా ప్రభాస్ అన్న నెంబర్ ఉంది కదా, మీకు చెప్పాడా? నెంబర్ ఇచ్చాడా మీకు? పాస్వర్డ్ లాక్ చేసి చేంజ్ చేస్తాడు వాడి ఫోన్ కోట పాస్వర్డ్. డైలాగ్ ఉంటుంది. చెప్తారా? వస్తున్నా లేస్తున్నా దొరుకుతున్నా, వస్తున్నా లేస్తున్నా దొరుకుతున్నా.
ఆన్లైన్లో మేము మీతో అడుగుతుంటే మీరు మాతో అడుగుతున్నారు. చెప్పారు చాలా స్ట్రిక్ట్గా. తన నంబర్ అడగట్లేదు. ఉందా అని అడిగారు. ఆ! ఉంది అని చారా చెప్పొచ్చు కదా! షేర్ ఏమని చేశారా అని ఎందుకు తమ్ముడే శ్రీను? కదా బిడ్డ ఎందుకు శ్రీ రిలేషన్. నువ్వు మీమర్స్ తోటి రూడ్‌గా ఉంటావు? బ్యాడ్ చేస్తారయ్యా, బ్యాడ్ చేస్తారు. కొంచెం నేను ప్రేమ ఫ్రెండ్లీగా ఉంటున్నాను. తప్ప 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 లేక తప్ప నాకు ఏమీ రాదు. సో రీసెంట్గా డైరెక్టర్ కూడా ఫీమేల్ డైరెక్టర్ అంటే మీరు ఒక మాట ఫీమేల్ కాదు డైరెక్టర్ ఇస్ డైరెక్టర్ అని. సో అది చాలా బాగా అన్నారు అన్న. థ్యాంక్ యూ. సో అది కాకుండా బేసికల్గా చూస్తే ప్రొడ్యూసరు లేడీయే, డైరెక్టర్ లేడీయే. సో మీరేమన్నా సో ద లేడీస్తో వర్క్ చేశారు కాబట్టి కొంచెం మీరేమన్నా అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం కానీ ఏమైనా ఉండేనా? యాక్చువల్లీ సంగీత్ ఇది రోల్ రివర్స్ చేసినప్పుడు ఫర్ అన్ హీరోయిన్ సెట్లో అందరూ 99% మెన్ ఉంటారు. సో వెన్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇట్ గెట్స్ లిటిల్ ఆక్వర్డ్ టు ఆస్. సో మేము ఏమడుగుతాం, ఎవరైనా ఫీమేల్ లేడీని తీసుకొని లేకపోతే మా ఫీమేల్ అసిస్టెంట్ తోటి కెన్ యూ ప్లీజ్ ఆస్క్ ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్ అన్నట్టు. ఇట్స్ యాక్చువల్లీ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉన్న సిట్యుయేషనే. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటుంది. ఎందుకంటే మనకి ఫీమేల్ టెక్నీషియన్స్ తక్కువ కాబట్టి. అది ఆపోజిట్‌లో ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ దట్ వే. బట్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ హీ కమ్స్ ఫ్రమ్. యాహ్! యాహ్! అడగడానికి రాలే అన్న చక్కగా. నాకు చెప్పనీకి రాట్లేదు నాకు చక్కగా. అర్థమైందంటే నువ్వు కరెక్ట్‌గా అడిగినావమ్మా. కరెక్ట్. నా క్వశ్చనే అన్కంఫర్టబుల్ గురించి, ఈయన అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు. హాయ్ 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 హాయ్. ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు సార్లు హాయ్ చెప్పండి ప్లీజ్ వదిలేయండి. ఎంత ఇచ్చావు? హౌ మచ్? ఎందుకు ఏమైంది? అంటే అందరికీ ఫోన్పే చేస్తా అని చెప్పాను, ఇంకేం మాట్లాడలేదు. ఓకే. తర్వాత కమర్షియల్స్ తర్వాత డిస్కస్ చేస్తా. ఫస్ట్ మీతో కంటెంట్ డిస్కస్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అందరికి. థ్యాంక్ యూ. ఆ April 3 కవర్ చేస్తారు. ఓకే 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 డన్. అప్పుడు కట్ అప్పుడు వేసుకుంటా. మళ్ళీ మూవీ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అని కట్ అప్పుడు చేసుకుంటా. ఓకే అన్న ఇప్పుడు గెటప్స్ ఏనా ఈ మూవీలో మీరు ఎన్ని గెటప్లు వేసారు? ఒకటే గెటప్ మొత్తం త్రూ అవుట్ ద మూవీ శ్రీను 2 చూసారా? సాంగ్లు అబద్ధం చెప్తున్నారు. 3 శ్రీను. 3. కానీ యాక్చువల్గా అయితే ఒక ఎన్ని రోజులు చేసి ఉంటాను సినిమా మీద? ఒక 35 డేస్ చేశాను. Yeah, yeah. 35 డేస్ గెటప్పే. మార్నింగ్ 6కి 5:30కి. ఆ గెటప్ కాదు, జనరల్లీ ఉంటాయి కదా వేరియేషన్స్. దీంట్లో ఒక సాంగ్లో అదొకటి, లోపలికి వెళ్ళిన తర్వాత అది 3 గెటప్స్. కొంచెం అంటే ఏ సందర్భాల్లో వేసారని మా వాళ్ళు అడుగుతున్నారు, నేను అడగట్లేను. అది డిఫరెంట్ సందర్భాలు అవి. కానీ చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ మీమర్స్ మీటింగ్ మీరు ఎప్పుడు రాలేదు. లైక్ అవును, విలన్ తెరవలేదు. అది నా చేతిలో లేదు కదా. అది నా చేతిలో కూడా లేదు అంటాను. యు ఆర్ వెల్కమ్. నా చేతిలో ఉంది. నిహారిక గారు, మీరు ప్రొడ్యూసర్ కంటే హీరోయిన్ అంటే మా అందరికి ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్గా మీరు ఎక్కువ కనిపించరు కదా స్క్రీన్ మీద. హీరోయిన్గా అయితే మీరు మిమ్మల్ని ఎక్కువసేపు చూడొచ్చు మేము. నిజాలు చెప్పా, సినిమాలో ఛాన్స్ నాకొద్దు. ఇస్తాను నేను. మీ మెయిన్ పేజ్ పేరేంటి? చాలా ఉన్నాయి. కనపడుతుంది. చాలా ఉన్నాయి. పేజెసే చాలా ఉన్నాయా? పేజ్ పేరే చాలా ఉన్నాయి. ఓ పేజ్ పేరే చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే చాలా కనబడుతుంది. పేజెస్ ఉన్నాయి. తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీకి విఎఫ్ఎక్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి మనం ముందే అనుకుంటాం కదా స్క్రిప్ట్ రాసేటప్పుడు. మీరు అనుకున్నది అచీవ్ అయ్యారా, లేకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటు ఏమైనా జరిగిందా షూట్ లేదు, ప్రాసెస్? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద విఎఫ్ఎక్స్. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి అనుకున్నది అది కదా. అంటే మేము దిస్ మై సెకండ్ ఫిలిం, సో ఐ డోంట్ వాంట్ టు లుక్ లైక్ దిస్ ఇస్ హర్ సెకండ్ ఫిలిం, ఓకే నేను బాగానే చేశారు అని. మేము ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ ఫస్ట్ మేము మీటింగ్ పెట్టుకుంది ఐ థింక్ విఎఫ్ఎక్స్ మీద. వీ వాంటెడ్ ఇట్ టు బీ షార్ట్. సో ద టీమ్ దట్ వర్క్ ఫర్ కల్కి, యాక్చువల్లీ అంజీ సినిమాకి కూడా వర్క్ చేశారు ఆయన, మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో వెరీ హ్యాపీ దట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఐమ్ చాలా హ్యాపీ నాకు. ఓకే. టీజర్లో పెద్ద గోడ ఉంది కదా, ఆ గోడ అవతల ఏముంది? ఆ మైక్ మీద ఏం రాసింది? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 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 రాకాసా డేటే ఉంది. మీమర్స్ మీట్ అని ఉంది. మీమర్స్ మీట్ అని ఉంది. మాకు వేరే తిప్పుడు అలింది దాన్ని. నాకు ఇదే కనిపిస్తుంది. సరే ఓకే, నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చావు. ఫిక్స్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర, మీకు అర్థం. చాలా ఉన్నాయి. April 3. ఏప్రిల్ 3న. అండ్ ఈ మూవీలో అంటే ఈ షూటింగ్ ప్రాసెస్లో ఒక్కొక్కరి మీ బెస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది కదా, ఫన్ మూమెంట్ ఆర్ ఎనీథింగ్ ఉంటాయి కదా, అవి ఒకటి షేర్ చేసుకోగలుగుతారా? లైక్ నేషన్ వాంట్స్ టు నో.
ఐ డోంట్ థింక్ ద నేషన్ వాంట్స్ టు నో. హీ ద వాంట్స్ నేషన్ డజంట్ కేర్. వీడు అడిగాడు ఇందాక. ఆయన నేషన్ అప్పుడు ఆ, కొద్దిసేపు ఆడి పేరు వెంకట నేషన్ మారుస్తా. లేషనా నేషనా? నేషన్ నేషన్. నాకు శ్రీను గారితో పనిచేసిన ఎవ్రీ డే ఇస్ మెమరబుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇచ్చారమ్మా? అన్న అన్న గెటప్ సీన్ అన్న ఎంత ఇచ్చావు? హౌ హౌ మచ్? మచ్? ఇచ్చా. ఓకే, వి విల్ డిస్కస్ లేటర్. అండ్ అన్న మీరు ఏంటిది? ఇందాక అడిగా కదా, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతా? అదే గుర్తు మర్చిపోతాను నేను. కరెక్టే, చాలా పనులు ఉంటాయి కదా. అది బెస్ట్ మూమెంట్ ఆఫ్ బెస్ట్ మూమెంట్ అంటే నిజంగా ఆయన అన్నట్టు ప్రతిరోజు బెస్ట్ మూమెంటే. చాలా అంటే ఎక్కడ కష్టపడుతున్నట్టు ఆ, నిజంగా లేదు. ఎప్పుడు ఎప్పుడు షూటింగ్ పెడతారా, ఎప్పుడు వెళ్తావా అన్నట్టే ఉండదు. సో ప్రతిరోజు మేము సీన్ ఏముంది అది మేము మొత్తం కూర్చోవడం, ఏమైనా ఏం చెప్తామంటే ఎలా చెప్తే బాగుంటుంది మనసుగా డిస్కస్ చేయడం, ఇలా ప్రతిరోజు చాలా ఫన్నీగా జరిగేది షూట్. మెమరబుల్ అంటే ఫుడ్డే. బా ఈయన వల్ల నేను జెన్యున్లీ లావయ్యా షూట్ అప్పుడు, నిజంగా చెప్తున్నా. వంటేయడం ఇప్పుడు తగ్గాను నేను, మా సంవత్సరం నుంచి చేస్తున్నాను మన షూట్. మిస్ అయిపోయాం ఆ రోజున. పంపించాను చేపల పులుసు. నా లంచ్ అయిపోయి పంపించావు. అందుకే మీరు చెప్పండి హారిక గారు. వీళ్ళిద్దరు మెమరబుల్ మూమెంట్స్లో నేను లేను కాబట్టి నా మెమరబుల్ మూమెంట్స్లో కూడా వీళ్ళు ఉండకుండా ఏదో ఒకటి చెప్తా. చూసారా చూసారండి డబల్ యాక్టింగ్. మేము భోపాల్లో షూట్ చేసాం. అది వాళ్ళకి చాలా కష్టంగా ఉండింది, నాకు చాలా ఫన్గా ఉంది. ఓయమ్మ భోపాల్, అది చలి చాలా దారుణంగా ఉంది. బాగా గుర్తు చేశారు అది. ఎర్లీ ఇయర్స్ మార్నింగ్ చేస్తున్నాం. ఎర్లీ ఇయర్స్ చాలా గాలి గట్టిగా వేస్తుంది, చలిగాలి. డైలాగ్ చెప్పాలి, వరకు కూడా షివర్ అవ్వకూడదు. షివర్ అవ్వకూడదు. నిజంగా మామూలుగా మాట్లాడుకుంటే ఏమండి చలికేస్తుందండి అని రెడీ రోల్ కెమెరా యాక్షన్. అలాంటి టార్చర్ రావద్దు. దట్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సీయింగ్ దెమ్ లైక్ దట్. సో మా స్ట్రగుల్ ఆవిడకి ఎంజాయ్మెంట్. వీళ్ళు మంచిగా చలి మంటలు వేసుకుని వెచ్చగా. అండ్ ఇప్పుడు టీజర్లో ఓస్ట్రే రేపర్ అనేది ఒక డైలాగ్ ఉంది కదా, కెన్ యూ రీక్రియేట్ దట్ ఫర్ అస్? ఇక్కడనే ఉన్నారు కదా. అమ్మో పర్లేదు, వస్తుంది. నేను చాలా కష్టం కొన్నిసార్లు. మీరే పొద్దున వస్తా అంటున్నారా? ఆ డైలాగ్ని ఇక్కడ చెప్పమని చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు ఈయన స్త్రీయా? నిలబడతాడు, నిలబడి చెప్పండి, కొంచెం రియలిస్టిక్ ఉంటుంది. సేమ్ అదే వస్తాయి. మన మీద పగ పెట్టేసుకున్నాడా? ఈయన అయితే చాలా ప్రిపేర్ వచ్చాడు. నేను వేస్తా నీళ్ళని అని ఫిక్స్ అయి వచ్చాడు ఈయన. అన్న ఒక్క క్వశ్చన్ ఉంటాడు అన్న, అసలు ఏది ప్రిపేర్ అవ్వాలి. రెడీ ఫ్లూక్ అటు తిరగండి. నేను యాక్షన్ చెప్తా. ఓకే ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు శ్రీను, నువ్వు ఇట్టే తిరగాలి కదా శ్రీను, నువ్వెందుకు అటు తిరుగుతావు? సరే ఓకే ఓకే, రెడీ, కెమెరా రోలింగ్ రోలింగ్ యాక్షన్. స్త్రీ నేను ఈరోజు వస్తా. థ్యాంక్ యూ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ Thanks, bro. ఎలాగో హిట్ కొట్టేసాము. థ్యాంక్స్ బ్రో. సార్ టీజర్లో శ్రీ రేపురా అని భయపడ్డారు కదా, రియల్ లైఫ్లో మీకు అలా ఎవరైనా భయపడ్డ స్త్రీ ఉన్నారా సార్? నాకు భయపడి స్త్రీ అంటారా, నేను భయపడే స్త్రీ అంటున్నారా? మీరు భయపడ్డ మా అమ్మగారు. మీకు భయపడ్డ స్త్రీ? నాకు నన్ను చూసి ఎవరు భయపడరండి. నన్ను చూసి అంటే మరీ అంత భయంకరంగా ఉన్నాను నేను? బాగానే ఉన్నాను కదా. లేదు, నన్ను చూసి ఎవరు భయపడ అయిపోయింది తమ్ముడు, ఆ సినిమాలు అయిపోయినాయి. లేదండి, ఐ డోంట్ థింక్ ఎనీ భయం అని అంటే మీకు. చూసారు ఎలా చూసారు? సార్ బ్యాక్గ్రౌండ్లోని కత్తి పట్టుకున్నారు కదా సార్ ఆ బ్యానర్లో, సో స్పెషల్ ఏమైనా ఉందా సార్ ఆ సీన్ స్పెషల్? యాక్చువల్లీ అక్కడ ఇదే కదా, యా అదే ఇందులో యాక్చువల్లీ మేము ఫోటోషూట్ చేసినప్పుడు కత్తి లేదు అక్కడ, ఒక అరటిపండు ఉండేది అక్కడ. సో ఇది సీజీలో ఇక్కడ విఎఫ్ఎక్స్ అన్నారు కదా, ఊరికే ఓ 10 రూపాయలు మిగిలితే సీజీ డబ్బులు అందులో పెట్టేశారు ఆ కత్తి. రియల్లీ మ్యామ్? మిగలడం కూడా డబ్బులు చెప్పా, ఊరికే ఫ్రెండ్లీగా పెట్టమన్నాను చూడండి. కత్తి. పూర్తిగా ప్రొడ్యూసర్ అన్న మ్యాడ్ మూవీ టెంప్లెట్స్ మేము ఇంకా వాడుతూనే ఉన్నాము. అలాంటి అలాంటి స్టఫ్ ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కుప్పలు డెఫినెట్లీ సంగీతం మాకు ఆలోచించాలి. ఎలాంటివి ఉంటే సార్? ఏమండి చాలా నేను షూటింగ్ చేసి గుర్తు నాకు తెచ్చుకుంటాను నేను. గుర్తుంది, నేను రోజు ఇవి చూస్తున్నా మీరు edit లో. చూస్తారు కాబట్టి రోజు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. లేకపోయినా మీరు పట్టుకుంటారు. ఎగ్జాక్ట్, అది మీ టాలెంట్. మాకు కావాలా టాలెంట్. మేమది మేము కంటెంట్ అని కూడా అనుకోం కొన్నిసార్లు, Yeah. బట్ యు గైస్ క్యాచ్ సచ్ అమేజింగ్ మూమెంట్స్. అసలు వరద వాడిని ఆపు వరద అనేది మేమనే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ దాన్ని? అసలు
నేను యాక్చువల్లీ మీ టీంలో ఒక సీక్రెట్ ఫ్రెండ్ పెట్టా అనమాట నాకు పరిచయం. సో, వాళ్ళు ఈ క్వెషన్స్ అడగమని చెప్పారు. సో, అందుకని అడుగుతున్నా. ఫ్రెండ్ అన్నారు. ఐ మీన్ తెలిసిన ఫ్రెండ్ స్పైగా పెట్టా అనమాట. సో, జోక్ కాదు, సీరియస్‌గా చెప్తారు ఎవరు అని చెప్పేసి. సో, ఫస్ట్ క్వెషన్ మీ ఇద్దరికి. ఒకవేళ మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే నెక్స్ట్ టైం, అంటే మళ్ళీ చేయాలి బట్ చేస్తే మీ ప్రిఫరెన్స్ ఏంటి? సింగిల్ లొకేషన్ సినిమా చేస్తారా? సింగిల్ షాట్ సినిమా చేస్తారా? కెన్ ఐ గివ్ ఇంకో సినిమా రెఫరెన్స్ ఏమన్నా? బ్యాడ్ బాయ్స్. ఓ సూపర్. విల్ స్మిత్ అండ్ ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆల్రెడీ సెట్ చేసినట్టున్నారుగా. లేదు అంటే మీరు అడిగినప్పుడు నాకు సడన్గా తట్టింది. మేము మామూలుగా చాలాసార్లు సెట్లో మాడుకున్నప్పుడు ఎప్పుడైనా చేస్తే నేను సినిమా చేయాలి సార్, మంచి యాక్షన్ కామెడీ చేద్దాం సార్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు నాకు ఈ మైండ్లో వచ్చింది. సడన్గా నేను అడిగితే గుర్తొచ్చింది. సూపర్ సూపర్ సూపర్. నిహారిక గారు మీకు Yes. వాళ్ళే అడిగారు. మీరు ఫేస్ చేసిన ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్కి జరిగిన మ్యాజికల్ సొల్యూషన్, బికాజ్ ఇట్స్ ఎ హారర్ ఫిలిం. సో ఏదన్నా భయంకరమైన ప్రాబ్లమ్కి ఏదైనా మ్యాజికల్ సొల్యూషన్ ఉండిందా మీరు మీ షూట్ టైంలో, ప్రొడక్షన్ టైంలో? అంత దారుణమైన విషయమే జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాజికల్ సొల్యూషన్ రావడానికి. ఐ థింక్ ద మ్యాజికల్ సొల్యూషన్ వాస్ దట్ ఇట్ వాజ్ మీ. Yeah, I was going to say that, not just you. అంటే I was going to say that కాస్ట్ చేయడానికి సినిమాలో చాలా నేను స్క్రీన్ మీద ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఎడిట్లో నాకు వీళ్ళు తప్ప ఇంకెవరినైనా ఎలా పెట్టుకొని చేసేదాన్ని నేను అనిపించింది. సో ఐ థింక్ మై మ్యాజికల్ సొల్యూషన్ వాజ్ శ్రీను, సంగీత్, నయన్ అండ్ మై అదర్ మెయిన్ కాస్ట్. సూపర్. అయితే ప్రోడక్ట్తో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గ్రేట్. నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. హోప్ఫుల్లీ అంతా మంచి జరిగి ఇట్ షుడ్ బి అ సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. సంగీత, నా పర్సనల్ క్వశ్చన్ మీకు. ప్లీజ్. ఇప్పుడు అంటే హారర్ ట్రెండింగ్ కాబట్టి, మన స్ట్రెంత్ కామెడీ కాబట్టి, ఇట్లా అందుకని చెప్పేసి ఇలాంటి ఒక సినిమా చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ ఉండిందా? వాజ్ ఇట్ ఆర్గానిక్? ఫస్ట్ ఈ కథ రాలేదు. నేను టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, నాకు మానస గారు యాక్చువల్లీ ఈ కథ రాయలేదు. నాకు ఆవిడ వేరే 2-3 కథలు వేరే చెప్పారు. ఇది వేరే డిస్కషన్లో ఆవిడ ఏదో ఓటీటీకి చేద్దామా అనే థాట్స్ ఉన్నాయి బాబు, ఊరికే అలా కథ వింటావా, ఐ వాంట్ యువర్ ఒపీనియన్ చెప్పారు నాకు. అప్పుడు సడన్గా పాయింట్ అయినగానే ఏంటండి మీరు ఇంత మంచి కథ పెట్టుకుని నా దగ్గర రారంటే, బాబు నాకు తెలియదు నీకు కథ నచ్చుతానంటే మీరు చెప్తే కదని తెలిసింది నాకు నచ్చుతలేదు. దెన్ వెంటనే ఐ వాజ్ వెరీ సెల్ఫిష్. నాకు మంచి కథలు దొరికితే ఆబ్వియస్లీ ఐ వాంట్ టు టేక్ ఇట్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్. నాకు వెంటనే సెడ్ ప్లీజ్ అండి నాతో చేయండి అని చెప్పి ఐ ఇమీడియట్లీ ఆస్క్డ్ హర్ అండ్ షీ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ. సో నేను అనుకోలేదు యాక్చువల్లీ, నేను ప్లాన్ చేసుకోవాలా, ఆవిడ నా కోసం అనుకోని కదా నాకు వచ్చింది. సో ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ యూనివర్స్ అండ్ డెస్టినీ అంతే. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ క్వశ్చన్స్ అడిగింది నయన్సారిక గారు. సో తనని అడగమని చెప్పారు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంగీత అన్న, యా హాయ్ డార్లింగ్. ఇందాక గెటప్ సినిమా ఫేస్ చేసి మర్చిపోయాను. అంటే ఫేస్ వాల్యూ నా ప్రభాస్ అన్న సంతోష్ అన్న కగ్గిచ్చాడు, సంతోష్ అన్న నాకు కగ్గిచ్చాడు. మనమ్మన్న ఒక ఫ్యామిలీ అన్న, నాకు అగ్గివరా ఒక అగ్గన్న. ఎందుకు ఏడ్చారు? నాకు అర్థం కాలేదు. లైటు లైట్ చూసారా సక్సెస్ అయ్యాడు. హగ్ అడుగుతున్నారు, సక్సెస్ అయ్యాడు మరి. ఎందుకు ఏడ్చామని అడిగా చూసా, అక్కడ సక్సెస్ లేదు. నచ్చరా? ఆయన కూడా అగ్గిచ్చే ఫార్మాలిటీకి ఇచ్చేదాన్ని. థ్యాంక్స్ అలాట్ అందరికీ. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని, ఎందుకంటే మీరు చాలా మెమరీతో అన్ని మళ్ళీ కలెక్ట్ కలెక్ట్ చేసుకొని మొత్తం ఆ మీమ్స్ క్రియేట్ చేసి చాలామందిని, అంటే ఒక ఇండస్ట్రీ మీరు కూడా మనతో అందరి పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ లవ్. మూవీ మీద ఎంత మీరు ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్. పేరు అందరికీ. మీ మధ్యలో ఏమైనా ఎవరినైనా హర్ట్ చేస్తుంటే సారీ భయ, ఏమనుకోండి. యా థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ మామ. బట్ నో, ఆన్ ఎ సీరియస్ నోట్, చాలా జెన్యూన్లీ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ టాలెంట్ టు మేక్ అ మీమ్. ఈవెన్ అదొక 2 సెకండ్లకి మనకు నవ్వు తెప్పించినా, ఒక స్మైల్ ఇచ్చినా, ఒక రిలీఫ్ ఇచ్చినా సరే అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనందరం చాలా స్ట్రెస్లో ఉంటాం అండ్ ఏవేవో జరుగుతుంటాయి లైఫ్లో మన కంట్రోల్ లేనివి. బట్ ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి మీమ్లోకి వెళ్ళిపోతే ఆ ప్రపంచం మనం ఎలా లాగేస్తుందంటే
ఆల్మోస్ట్ ఒక సినిమా చూసినప్పుడు వచ్చే కిక్ ఒక చిన్న మీమ్‌లో మీరు తేగలుగుతున్నారంటే అది చిన్న విషయం కాదు. మీరు చాలా సినిమాల్ని హిట్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ అ గ్రేట్ టాలెంట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్. అండ్ నేను ప్రతి సినిమాకి ఐ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ అ మీమర్స్ మీట్. బికాజ్ మీరు తీసుకెళ్ళినట్టు సినిమాని ఆల్మోస్ట్ ఎవరు తీసుకెళ్ళలేరు. చిన్న సినిమా నుంచి ఒక పాన్ ఇండియన్ స్టార్ సినిమా వరకు అన్ని సినిమాల్ని యూ గైస్ కెన్ టేక్ ఇట్ సో మచ్ ఇంటు ద క్రౌడ్. ఫస్ట్ సినిమా మీమ్‌లో హిట్ అయితే బయట హిట్ అవుద్ది. అది మీరు చేసుకున్న యూ గైస్ టుక్ ఇట్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్‌ఫుల్లీ యూ గైస్ విల్ లైక్ దిస్ ఫిల్మ్. మీకు నచ్చితే మొత్తం పుష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కుదిరితే మళ్ళీ కలుద్దాం రిలీజ్ తర్వాత ఏప్రిల్ 3. సక్సెస్ మీట్ మా ప్రొడ్యూసర్ గారు పెడితే హోప్‌ఫుల్లీ మీకు కూడా ఏమైనా మీమ్స్ వస్తే అప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇట్ ఫెల్ట్ మోర్ అదే ఇందాక చెప్పాను కదా కాలేజ్లో జూనియర్స్తో చిల్ అవుతున్నట్టు ఉండిందని. నేను కూడా వన్ ఆఫ్ మీమ్స్ క్రేజీ పర్సన్లో నేను కూడా ఒకదాన్ని. ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ హర్ట్ కొన్ని మీమ్స్కి వాటికి. కానీ ఐ డోంట్ థింక్ వీ షుడ్ టేక్ అవర్ సెల్ఫ్ సో సీరియస్లీ. ఎందుకంటే మీరు నేను అనుకుంటున్నా ఎవరిని పర్సనల్గా హర్ట్ చేద్దామని కాదు, జస్ట్ టు టేక్ ఇట్ ఆన్ అ లైటర్ నోట్. ఐ ఫీల్ లైక్ లైఫ్ షుడ్ బీ టేకెన్ నాట్ సో సీరియస్లీ. అండ్ దట్ ఈస్ వై ఐ లవ్ మీమ్స్. నేను నా మీద వచ్చిన మీమ్స్ పిచ్చ నవ్వుకుంటా. బికాజ్ దట్స్ వాట్ లైక్ సంగీత్ అండ్ శ్రీను చెప్పినట్టు దట్ క్రియేటివిటీ, దట్ ఒక సాడ్ డిప్రెసింగ్ సీన్ని కూడా మీరు ఒక కామెడీ మీమ్‌లో చేయగలుగుతున్నారంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ అ ఫన్నీ బోన్ టు డూ దట్. సో ఫర్ దట్ ఐ రియలీ అప్రిషియేట్ యూ గైస్. ఐ హోప్ మా సినిమాలో సీన్స్ ఇన్ అవర్ ఫిల్మ్ ఆల్సో మీ మీమ్ కంటెంట్‌కి యూజ్ అవుతుందని ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.